मैक्सिमल चैनल को स्वागतम सुस्वागतम 21 రోజుల్లో 1805 కోట్లు అప్రతిహతంగా విజయ్ బావుట ఎగరేస్తున్నటువంటి సూపర్ డూపర్ హిట్ సాధించి ఎదురే లేకుండా దూసుకెళ్తుంది బాహుబలి 2. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫుల్ అటెండెన్స్ తో పాటు సూపర్ గా రన్ అవుతుంది. పోయిన శుక్రవారం వచ్చినటువంటి 3 సినిమాలు కూడా ఈ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. రేపు రిలీజ్ కాబోతున్నటువంటి నిఖిల్ కేశవ కూడా ఏమాత్రం వసూలు సాధిస్తుందో చూడాలి. బాహుబలి సునామీలో అది కూడా కొట్టుకుపోకూడదని ఆ సినిమా అభిమానులు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కోరుకుంటున్నారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క శర్మ సినిమా తప్ప మిగతా 2 మూవీలు కూడా అన్ని చోట్ల షోలు పూర్తిగా వేయలేని పరిస్థితి నెలకొంది. బాహుబలి మానియా ఈ రెగ్యులర్ చిత్రాలకి అట్లీస్ట్ వారం రోజులు కూడా టైం పట్టొచ్చు అంటున్నారు విశ్లేషకులు. అప్పటికి గానీ చల్లబడేటట్లు లేదు ఈ మానియా. టోటల్ గా ఇండియన్ వైడ్ దాదాపు 1200 కోట్లు వసూలు చేసిన బాహుబలి యుఎస్ కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కానీ ఇండియా బయట 605 కోట్లు వసూలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇండియాలోనే హిందీ వెర్షన్ నుండి 450 కోట్లు కాగా తెలుగు తమిళ మలయాళంల నుండి మిగతావి వసూలు చేసినట్టు తెలుస్తుంది. నార్త్ అమెరికాలోనే దాదాపు $20 మిలియన్ వసూలు చేసి $46 మిలియన్ మొత్తంగా సాధించినట్టు తెలుస్తుంది. జనరల్ గా ఏ సినిమా అయినా 1 లేదా 2 వారాలే ఉంటుంది. కానీ 4వ వారం కూడా స్టార్ట్ కాబోతున్న ఈ తరుణంలో కూడా ఇంకా వసూలు రాబట్టడం నిజంగానే అద్భుతం అని చెప్పాలి. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు చాలానే ఫ్లాప్ అయ్యాయి. ఇంతెందుకు ఇంతలా ఆడుతుంది అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కథా కథనాల్లో విషయం ఉండాలి. కథ తెలిసినది అయినా దాన్ని కొత్తగా చెప్పాలి. ఒక్క కథనే కాకుండా ఇంకా మిగతా విషయాలన్నీ కరెక్ట్ గా చూపించగలగాలి. ఇలాంటి విజన్ ఉన్న దర్శకుడైన రాజమౌళికి ఇలాంటి సినిమా అప్రతిహత విజయంతో దూసుకెళ్లిపోవడం పెద్ద విషయమేం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.